పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలంగాణలో కేబినెట్ ప్రకంపనలో మంత్రివర్గ విస్తరణకు కసరత్తు పూర్తి. 2 మంత్రులపై వేటు, అధిష్టానం గ్రీన్ సిగ్నల్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర పోటీ, రేసులో రేవూరి ప్రకాష్ రెడ్డి, రాజేందర్ రెడ్డి. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ విస్తరణ కేవలం కొత్త వారిని చేర్చుకోవడమే కాకుండా పాతవారిని తొలగించే దిశగా సాగుతుండడం గమనార్హం. గత డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఒకసారి విస్తరణ చేపట్టింది. ఇప్పుడు ఏప్రిల్ మొదటి లేదా 2వ వారంలో 3వసారి మంత్రివర్గ మార్పులు ఉంటాయని సమాచారం. ఈ పరిణామం కాంగ్రెస్ ఎమ్మెల్యేలో తీవ్ర ఉత్కంఠను రేపుతుంది. ప్రస్తుత మంత్రివర్గంలో 2 మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా వివాదాల్లో చిక్కుకున్న ఒక మంత్రిపై వేటు పడడం దాదాపు ఖాయమని తెలుస్తుంది. ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన మరొకరికి అవకాశం ఇవ్వాలని సీఎం భావిస్తున్నారు. ఉత్తర తెలంగాణకు చెందిన 2 మంత్రుల పనితీరుపై అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఈ మార్పులపై హైకమాండ్ నుంచి స్పష్టమైన అనుమతి తెచ్చుకున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈసారి విస్తరణలో సామాజిక సమీకరణాలకు రేవంత్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా లంబాడ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. దీనివల్ల గిరిజన ప్రాంతాల్లో పార్టీ పట్టు మరింత బలపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పేరు ఈ రేసులో బలంగా వినిపిస్తుంది. అయితే ఆయనకు మంత్రి పదవి కాకపోయినా డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. సామాజిక వర్గాల వారిగా పదవులను సమతుల్యం చేసేందుకు సీఎం కసరత్తు చేస్తున్నారు. మంత్రి పదవుల కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోటీ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ఇక్కడి నుంచి మరొకరికి అవకాశం ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. ప్రస్తుతం కొండా సురేఖ, సీతక్క మంత్రులుగా ఉన్నప్పటికీ 3వ వ్యక్తికి ఛాన్స్ దక్కుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. నరసంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరు సీనియర్ నాయకులు కావడంతో ఎవరిని అదృష్టం వరిస్తుందో చూడాలి. సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డికి ఈసారి మంత్రి పదవి ఖాయమని ఆయన అనుచరులు ధీమాగా ఉన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఆయనకు ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు. మరోవైపు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా రేసులో ఉన్నారు. ప్రభుత్వంపై విపక్షాలు చేసే విమర్శలను ఆయన బలంగా తిప్పికొడుతున్నారు. దీనివల్ల ఆయనకు మంత్రి పదవి లేదా చీఫ్ విప్ పదవి దక్కే అవకాశం ఉంది. కడియం శ్రీహరి విషయంలో మాత్రం కొన్ని సాంకేతిక అడ్డంకులు ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఈ విస్తరణ ప్రక్రియ మొదలు కానుంది. కొత్తగా ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారు, ఎవరిని ఇంటికి పంపిస్తారనే చర్చ గాంధీ భవన్లో జోరుగా సాగుతుంది. కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసి లాబియింగ్ మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం ఎలా ఉంటుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 2వ వారం నాటికి తెలంగాణ కొత్త కేబినెట్పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.